అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాలపై ప్రకటించిన వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా దౌత్య ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రీన్లాండ్ను అమెరికాకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారన్న సాకుతో ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ సహా 8 దేశాల వస్తువులపై 10 నుండి 25% సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. హిందూ మహాసముద్రంలోని చాగోస్ ద్వీపాలను మారిషస్కు అప్పగించాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది బ్రిటన్ చేసిన అతిపెద్ద మూర్ఖత్వమని, అమెరికా రక్షణ ప్రయోజనాలకు కీలకమైన ఈ ప్రాంతాన్ని అప్పగించడం వల్ల చైనా, రష్యాలకు బలం చేకూరుతుందని ఆయన విమర్శించారు. అందుకే తమ భద్రత కోసం గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడం అనివార్యమని ఆయన సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. దీనికి ప్రతిస్పందనగా ఐరోపా దేశాలు కూడా అమెరికా వస్తువులపై ప్రతి సుంకాలు విధిస్తామని, వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని హెచ్చరించాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా, ఐరోపా మధ్య మొదలైన ఈ వాణిజ్య యుద్ధ భయాలతో మదుపర్లు ఆందోళనకు గురై అమ్మకాలకు మొగ్గు చూపారు. దీని ప్రభావంతో భారతీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. కేవలం ఒక్క రోజులోనే భారత మదుపర్ల సంపద సుమారు 9.86 లక్షల కోట్లు ఆవిరైపోయింది. మున్ముందు ఈ ఉద్రిక్తతలు మరింత ముదిరితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.